వెల్కమ్ టు టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఆఫీస్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీలకు వేతనాలు పెంచి గ్రాడ్యుటీ అమలు చేయాలని సిఐటియు అనుబంధం అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు వి భాగ్యమ్మ, కె లక్ష్మీదేవి, సిఐటియు పట్టణ కార్యదర్శి విజయ్ ఆధ్వర్యంలో స్థానిక జమ్మలమడుగు పట్టణంలోని ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి సిఐటియు పట్టణ కార్యదర్శి విజయ్, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి వి భాగ్యమ్మలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని, రాష్ట్రంలో నెలకొన్న అంగన్వాడీ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి అధికారంలో చేపట్టిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు ఉపాధ్యక్షులు వినయ్ కుమార్, సిఐటియు నాయకులు శేఖర్, నాగన్న, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకురాలు జ్యోతి, అలేఖ్య, హైమావతి, ముంతాజ్, అపర్ణ, హసీనా, శ్రీదేవి, రామ, లక్ష్మీకళ మరియు అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. ప్రజా సెక్టార్లన్నీ ఏదైతే అంగన్వాడీ ఉందో, ఆశాలు ఉన్నారో, అనేక స్కీమ్ వర్కర్ల సెక్టార్లు అనేసి ఈరోజు ప్రైవేటు పరం చేయాలనేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నుతా ఉంది. ఈ కుట్రలు తిప్పికొట్టే భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ధర్నానే ఒక నిదర్శనం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఏదైతే అంగన్వాడీలకు మీరు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఎలక్షన్ల టైంలో మా దగ్గరకు వచ్చి, మా టెంట్ల దగ్గరకు వచ్చి, మా కాళ్ళు చేతులు పట్టుకొని, మా చెవులు కాటుకు వచ్చి మాకే ఓటు వేయండి అని గెలిపించుకోండి. ఈరోజు అధికారంలోకి వచ్చినప్పటికీ ఈరోజు అంగన్వాడీలను పట్టించుకోకుండా ఈరోజు నమస్కారం చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. సిఐటిగా ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో హామీలు ఇచ్చారో, ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో మీట్స్ బుక్లో రాశారో ఆ సమస్యలు మాకు పరిష్కారం చేయమని వారు పెట్టినటువంటి జీవోలు అమలు చేయమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలా కాకుండా ఒంటెద్దు పొగడ పోయి అంగన్వాడీల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, గత ప్రభుత్వానికి ఏదైతే శాస్తి జరిగిందో ఈరోజు ఈ ప్రభుత్వానికి కూడా ఇదే శాస్తి జరుగుతుంది అనేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం. బాలింతలు, నెలల పిల్లల నుంచి 6 సంవత్సరాల చిన్నపిల్లల వరకు, అలాగే గర్భిణీ స్త్రీలకు వారి ఇళ్ల కాడ టీచర్లు కానీ, ఆయాలు కానీ వారి ఇళ్ల కాడ వాళ్ళ పిల్లలకు సర్వీస్ చేసుకోకుండా, భార్యాభర్తలు సర్వీస్ చేసుకోకుండా, వాళ్ళ సంసారాలు పట్టించుకోకుండా ఈరోజు వారు ఇచ్చే ఉద్యోగమే, వారు ఇచ్చే చాలని ఉద్యోగాలకు కట్టుబడి ఈరోజు పనిచేస్తూ ఉంటే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? మీకేమో 4 లక్షలు 5 లక్షలు మీ కొద్దీ మీరు జీవోలు తెచ్చుకొని లక్షల జీతాలు తీసుకుంటా ఉన్నారు రాష్ట్ర ప్రజల దగ్గర నుంచి. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, స్థానిక ప్రజలకు ఈరోజు సేవ చేస్తూ ఉన్నారు. అంగన్వాడీ టీచర్లు సేవ చేస్తూ ఉన్నారు, అంగన్వాడీ ఆయాలు సేవ చేస్తూ ఉన్నారు, మినీ సెంటర్లో ఉన్నటువంటి టీచర్లు. మరి వీళ్ళ కోసం మీరు ఏం చేస్తూ ఉన్నారనేసి మేము సిఐటిగా క్వశ్చన్ చేస్తూ ఉన్నాం, ప్రశ్నిస్తూ ఉన్నాం. చేయాల్సినవన్నీ చేయకోకుండా ఏదైతే మీరు ఎలక్షన్ల టైంలో ఏదైతే మీరు అంగన్వాడీలకు చేస్తామనేసి జమ్మలమడుగు నియోజకవర్గంలో ఉన్నటువంటి టీడీపీ ఇన్ఛార్జి గారు కూడా ఇక్కడికి వచ్చి అనేక సార్లు మాకు మాట ఇవ్వడం జరిగింది. వారికి కూడా మేము అడుగుతూ ఉన్నాం, తప్పకుండా ఏదైతే మీరు హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టండి. మాకు కావాల్సింది ఉద్యోగ భద్రత, నెలసరి ఆదాయం, మినిమం సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం 26,000 రూపాయల వేతనం ఇస్తే కానీ బతకలేని పరిస్థితి. సంక్షేమ పథకాలు ఏదైతే ప్రభుత్వంలో వస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏ ఒక్కటి కూడా అంగన్వాడీ టీచర్లకు కానీ, ఆయాలకు కానీ వర్తించడం లేదు. ఇట్లా చూస్తా పోతే ఉద్యోగాలు చూస్తేనేమో 11,000 చిల్లర చాలని ఉద్యోగాలు. ప్రభుత్వ పథకాల కిందకి వచ్చేసరికి మీరు ప్రభుత్వ ఉద్యోగులు అంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఏదైతే 5 సంవత్సరాలకు ఒకసారి ఉద్యోగం పెరుగుతుందో దాని ప్రకారం మాకు ఉద్యోగాలు జీతాలు ఇవ్వమని అంగన్వాడీ టీచర్లు అడుగుతూ ఉన్నారు. దానికి ఓకే చెప్పు. ఇట్లా ప్రభుత్వ పథకాలు అమలు చేసుకోనికి ఓకే చెప్పు. నెట్టు దగ్గరికి పోతే ప్రభుత్వ ఉద్యోగి అంటారు, జీతం దగ్గరికి పోతే చాలని సాగల జీవితాలు అయిపోయినాయి. దీనికి ఎవరు బాధ్యులని మేము అడుగుతా ఉన్నాం.
ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యతలో ఉన్నటువంటి మంత్రిత్వ శాఖ బాధ్యత వహించాలి. ఏదైతే సంబంధిత అధికారులు ఉన్నారో సంబంధిత అధికారులు మాతో పని చేపించుకుంటారు కాబట్టి వారు ముఖ్యమంత్రి ఇలాంటి సమస్యలు పడతా ఉన్నారు. వీళ్ళకు జరుగుతున్నటువంటి అన్యాయం ఇది. కొన్ని సంవత్సరాలు చేస్తూ ఉన్నారు, ఇంత పని చేస్తూ ఉన్నారు. మేము చేసే పని అధికారులకు చెప్పండి, రాజకీయ నాయకులు చెప్పండి, ముఖ్యమంత్రులకు చెప్పండి. గార్ది కష్టం మాతో చేపించుకొని కింద నుంచి పై వరకు ఉన్నటువంటి అధికారులు పట్టించుకోకపోతే గత ప్రభుత్వంలో 42 రోజులు ఉద్యమం చేయడము, వారు ఫస్ట్ మేము ఏమే కానీ మీ చేతనైనా చేసుకొని చెప్పారు. మెడలు వంచి గత ప్రభుత్వం మెడలు వంచి చర్చలకు పిలిచే విధంగా చేశాం. ఈరోజు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇలానే ఉంటుంది, మీతో కూడా యుద్ధం ప్రకటించాల్సింది ఉంటుంది అనేసి మేము సిఐటిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఏదైతే వారికి ఇచ్చినటువంటి సెల్ ఫోన్లు ఉన్నాయో, నాణ్యతగా ఉన్నటువంటి సిగ్నల్ వచ్చేటువంటి ఇప్పుడు ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు వాడే సెల్లులు ఎట్లా ఇవ్వాలనేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంటికి పోతే అంగన్వాడీ పని, పెళ్లికి పోతే అంగన్వాడీ పని, సాగుకు పోతే అంగన్వాడీ పని, ఎక్కడ పోయినా కూడా ఇన్ని సమస్యలు పడతా ఉంటే అంగన్వాడీల పట్ల అమానుషమైనటువంటి అంగన్వాడీలకు ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వము హామీలు ఇచ్చిందో, ఏదైతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉందో తప్పకుండా గైడ్లైన్స్ పాటించాలి. అంగన్వాడీలకు జీతాలు పెంచాలి, వారి సంక్షేమ నిధులను అమలు చేయాలి, వాళ్ళకి ఇచ్చేటువంటి గ్రాట్యుటీ అమలు చేయాలి. వాళ్ళకి అన్ని గత ప్రభుత్వం జీవోలు ఇచ్చిందో ఆ ప్రభుత్వం జీవోలని అమలు చేయాలి. అట్లా కాని పరిస్థితిలో ఏదైతే వీళ్ళకి ప్రభుత్వ పథకాలు ఉన్నాయో ప్రభుత్వ పథకాలు కూడా